సార్ ఓల్డ్ యాక్ట్రెస్ బి సరోజాదేవి గారు చనిపోయారంటున్నారు. అసలు ఆవిడ ఆరోగ్య పరిస్థితి ఏంటి, ఎక్కడ జరిగింది, ఎలా చనిపోయారు? పి సరోజ గారు ఈరోజు చనిపోయారమ్మా. నిన్న మనం చూసాము కోటా శ్రీనివాసరావు గారు మరణ వార్త చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి గురి చేసింది. దాని తర్వాత అది మరవక ముందే బి సరోజ గారు ఈరోజు చనిపోయారని ఒక వార్త చిత్ర పరిశ్రమలో కలకలం మనం చెప్పుకోవాలి. ఎందుకంటే బి సరోజ గారు చేసిన సినిమాలు అట్లాంటివి అనమాట. 60s, 70s, 80s ఆమె చేసిన సినిమాలన్నీ కూడా ఇండస్ట్రీ క్లాసిక్ హిట్లుగా నిలిచాయి. ఆమె ఈరోజు తెల్లవారుజామున చనిపోయారు బెంగళూరులో. యాక్చువల్గా ఆమె బెంగళూరే ఒక కర్ణాటక చెందినటువంటి వ్యక్తి. కర్ణాటకలో పుట్టి పెరిగారు. 13 సంవత్సరాల వయసులో తనకి మొదటి అవకాశం వచ్చింది కాళిదాస్ అనే సినిమా. ఆ కాళిదాస్ అనే సినిమాకి అవకాశం కూడా 13 సంవత్సరాల కంటే ముందే ఆమె నటి అయింది. బట్ స్టేజ్ ఆర్టిస్ట్. సినిమాలోకి రావడం మట్టుకి 13 సంవత్సరాల వయసులో కాళిదాస్ అనే పిక్చర్ ద్వారా రావడం జరిగింది. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఇంట్రడ్యూస్ అయినప్పటికి కూడా తెలుగు, తమిళ్, హిందీ ఈ 4 భాషల్లో కూడా మా దాదాపు 180 సినిమాల పైన నటించారు. మనం ఇండస్ట్రీ పిల్లర్స్ అని చెప్పుకుంటూ రామారావు గారు, నాగేశ్వరరావు గారు తెలుగు చిత్ర పరిశ్రమకి వాళ్ళతో చాలా హిట్ సినిమాలు ఉన్నాయి. హిందీలో చూసుకున్నట్టు దిలీప్ కుమార్ గారితో, ఎంజీఆర్ గారితో ఇలా టాప్ స్టార్స్, ఇండియన్ టాప్ స్టార్స్ అందరితో కూడా నటించినటువంటి వ్యక్తి అతను. తను నటించినటువంటి సినిమాలు కూడా మనం దానవేశ్వరు కర్ణ చూసుకున్న, భూకాయలేస్ చూసుకున్న, ఇలా చెప్పుకుంటూ పోతే మనకి ఈ 180 సినిమాల్లో సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉండేదన్నమాట. నాన్ కాంట్రవర్షియల్ పర్సన్ బి సరోజాదేవి గారు కనిపించారు స్క్రీన్ మీద అంటే నిండుగా చక్కగా ఆమె హావభావాలన్నీ కూడా ఉండేవి అనమాట. ఆ రోజుల్లో మనం హీరోలకి ఎంత అయితే ఫ్యాన్ బేస్ ఉండేదో హీరోయిన్స్కి కూడా అలానే ఫ్యాన్ బేస్ ఉండేది. మనం సావిత్రి గారు చూసాము, బి సరోజ గారు, సావిత్రి గారు, లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా చాలామంది ఫ్యాన్ బేస్ ఉండేది. మన కన్నాంబ గారి దగ్గర నుంచి కూడా, కన్నాంబ గారు అంటే సూర్యకాంత్ గారు, ఇలా చెప్పుకుంటూ పోతే ఫీమేల్ ఆర్టిస్టులకు కూడా ఒక ఫ్యాన్ బేస్ ఉండేది అనమాట ఆ రోజుల్లో. లాంగ్ కెరీర్ లీడ్ చేసినటువంటి వ్యక్తులు. ఈ రోజుల్లో హీరోయిన్స్ అంటే పరభాష నుంచి ఎక్కువ మంది వస్తున్నారు, తెలుగు వాళ్ళు తక్కువ ఉన్నారు. అంటే బాలీవుడ్ నుంచో లేకపోతే హిందీ ఆర్టిస్టులు ఎక్కువ రావటం, వాళ్ళు కెరీర్ ఉన్నంతకాలం లాంగ్ కెరీర్ అయితే ఎవరు లీడ్ చేయట్లేదు. షార్ట్ కెరీర్ లీడ్ చేస్తున్నారు. ఒక 7-8 సంవత్సరాలు మ్యాక్సిమం అంటే ఒక 10 సంవత్సరాలు కెరీర్ లీడ్ చేస్తున్నారు. వాళ్ళు తర్వాత మళ్ళీ కన్వర్ట్ అయిపోతున్నారు. ఎక్కువ మందికి ఎవరికి గుర్తుండట్లేదు. బట్ ఆ తరం నటినట్లు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ తరం ప్రేక్షకులకు కూడా సుపరిచితంగా ఉన్నారు. వాళ్ళ నటించినటువంటి సినిమాలు కూడా లైవ్లీగా ఉన్నాయి అన్నీ కూడా. సో మనం బి సరోజ గారిని కోల్పోవడం అయితే ఇండస్ట్రీకి, ఆమె ఎప్పుడో సినిమాలు మానేసినప్పటికి కూడా ఒకసారి ఆమెడ వేసినటువంటి ముద్ర ఏదైతే ఉందో చిత్ర పరిశ్రమ పైన, దాని గురించి అందరూ డిస్కస్ చేసుకుంటున్నారు. మన నిన్నే కోటా గారు చనిపోవటం, ఆయన కూడా 83 సంవత్సరాలు, ఈవిడ 87 సంవత్సరాలు. వయసు రీత్యా వచ్చినటువంటి అనారోగ్యంతో ఈరోజు ఆవిడ కన్ను మూశారు బెంగళూరులోనే. ఆవిడకి ఆల్రెడీ భర్త చనిపోయారు ముందే. బిజినెస్ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్నారు. ఆయన చనిపోయారు. 3 పిల్లలు ఉన్నారన్నమాట. 2 ఆడపిల్లలు, ఒక అబ్బాయి. 3 పిల్లలు కూడా వెల్ సెటిల్డ్. ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఒక మంచి నటిని కోల్పోయామన్న బాధ అయితే ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుల్లోనూ సినీ పరిశ్రమలో అయితే ఉంది. ఆమె నటించినటువంటి సినిమాల విషయానికి వచ్చినట్టయితే 1957లో పాండురంగ మహత్యం, భూకాయలాసు, పెళ్లి సందడి, సీతారామ కళ్యాణం, జగదేక వీరుని కథ చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు ఉన్నాయన్నమాట. మనం ముఖ్యంగా చెప్పుకుంటే దానవీర కన్నా, శ్రీరామాంజనేయ యుద్ధం, పన్నెంటి కాపురం, భాగ్యచక్రం, రహస్యం బలం, దాగుడుమూతులు, శ్రీకృష్ణ యుద్ధం, ఇలా చాలా సినిమాలు ఉన్నాయన్నమాట. తెలుగులోనే ఆమె ఎక్కువ చేశారు. హిందీ సినిమాల్లో మళ్ళీ బాగా చేశారు దిలీప్ కుమార్ గారితో. ఎల్వి ప్రసాద్ గారు హిందీలో ఎక్కువ సినిమాలు చేశారు. ఎల్వి ప్రసాద్ గారితో అసోసియేషను, దిలీప్ కుమార్ గారితో అసోసియేషన్ వల్ల ఆమె హిందీలో కూడా చాలా సినిమాలు చేయడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ నిన్న కోట గారిని కోల్పోయాం. ఈరోజు బి సరోజ గారిని కోల్పోవడం అనేది కొంత దిగ్భ్రాంతి కలిగించేటువంటి విషయంగా మనం చెప్పుకోవాలి.